నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఊరువాడ వైభవంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు. ఆంజనేయ స్వామి నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. పల్లకి ఊరేగింపు, శోభాయాత్రలతో వెలువెత్తిన ఆధ్యాత్మిక శోభ. ఓమాది క్రతువులతో పవనసుతుడిని ఆరాధించిన భక్తజనం. ఆదివాసీ అభ్యర్థిని అవమానించేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. యావత్ ఆదివాసీ సమాజానికి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. 50 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని విస్మరించిందని ఆక్షేపణ. సీఎం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజం. పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యం. నామపత్రాలను దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు. ఉమ్మడి జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి జోగు రామన్న. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపు. బజరంగ్ బలి నామస్మరణతో ఆదిలాబాద్లోని ఆలయాలు మారుమోగాయి. పట్టణంలోని ఆంజనేయుని ఆలయాల్లో హనుమాన్ జన్మోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయాల్లో హనుమాన్ చాలీసా పఠనాలు, ప్రత్యేక పూజలతో పాటు మహాన్నదాన కార్యక్రమాలను నిర్వహించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు, హనుమాన్ చాలీసా పఠనాలు, వేలాదిగా తరలివచ్చిన భక్తుల ప్రత్యేక పూజలు, ఆలయాల ప్రాంగణాల్లో యజ్ఞాది కార్యక్రమాలు, ప్రత్యేక హారతులు, అభిషేకాలు వెరసి ఆంజనేయ జన్మోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. సీతారామదాసుడు రామభక్తుడు హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించడంతో ఆలయాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుంది. హనుమాన్ జన్మోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆలయాలకు రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక హారతులు, హోమ యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారం రోజున హనుమాన్ జన్మోత్సవం కలిసి రావడంతో వేడుకలు మరింత వైభవంగా సాగాయి. పట్టణంలోని ప్రసిద్ధ విజయ హనుమాన్ మందిరం ఆంజనేయ నామస్మరణతో మారుమోగింది. ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. హనుమాన్ చాలీసా పఠనంతో పాటు హోమ యజ్ఞాది కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తి ప్రపత్తులతో చేపట్టారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాది మంది భక్తులు మహాప్రసాదాన్ని స్వీకరించారు. మరోవైపు స్థానిక ద్వారకానగర్లోని ఆంజనేయ స్వామి ఆలయం సైతం భక్తులతో కిటకిటలాడింది. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఆలయంలో పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చన, పూజాది కార్యక్రమాలను చేపట్టగా భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఆదివాసీ అభ్యర్థిని పరుష పదజాలంతో అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ ఆదివాసీ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని పునరుద్ఘాటించారు. పార్లమెంటు ఎన్నికల్లో తమను గెలిపిస్తే పథకాలు సక్రమంగా అమలవుతాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను అతిక్రమించడమేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే పలు పథకాలు అమలు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
ప్రస్తుతం పార్లమెంట్లో గెలిపిస్తేనే వాటిని అమలు చేస్తామని మాట మార్చడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆదివాసీ అభ్యర్థిని అవమానపరిచే విధంగా పరుష పదజాలాన్ని వాడారని, వెంటనే ఆదివాసీ సమాజానికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా జోగురామన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోనే జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీని బడే భాయ్ అంటూ సంబోధించిన వ్యక్తి ఎన్నికల వేళ విమర్శలు చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడతారంటూ మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారన్న ఆయన ప్రభుత్వం కూలుతుందన్న అభద్రతా భావంతోనే అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, 4,000 పెన్షన్, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తేనే హామీలను అమలు చేస్తామంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యాఖ్యలు చేశారని, ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి యొక్క 2 కళ్ళ సిద్ధాంతం లోపల బీజేపీ, పైన కాంగ్రెస్ స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఇదే ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లోనేమో నాకు తెలిసి నెల రోజుల లోపలనే కావచ్చు, ఎన్నికల కంటే ఎన్నికలైన తర్వాత బడే బాయ్ అని చెప్పినావు. నిన్న ఏం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు ఏదైతే నరేంద్ర మోడీ గురించి ఏదో నేను అన్నా కాబట్టి ఇక్కడిని ఆదిలాబాద్ సభలనే మళ్ళా నరేంద్ర మోడీ గారు తిడితే ఏదో నేను వ్యతిరేకిస్తున్నట్టు, నరేంద్ర మోడీ గారికి భయపడతలేనన్నట్టు ఒక కపట నాటకంతో, కపట ప్రేమతో నిన్న మాట్లాడినట్టు విషయం మరి మనకు అందరికీ అర్థమైంది. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మరి ఆ రోజు నువ్వే నరేంద్ర మోడీ గారిని బడిబాయ్ అన్నావు. మరి నిన్నే మాట్లాడింది మరి చూస్తూ ఉంటే మరి ఏదైతే దొంగను నువ్వే దొంగ అన్నట్టు మరి దొంగని అరిచినట్టు మాట్లాడుతున్నావంటే స్పష్టంగా కాంగ్రెస్ బీజేపీ అంతర్గతంగా ఒప్పందం ఉన్నదనేది అంతర్గతంగా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నటువంటి విషయం స్పష్టమైంది. మాటికి మాట్లాడుతూ ఉన్నావు. కేసీఆర్ గారు కుట్రలు చేస్తూ ఉన్నారు, మా ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్తా ఉన్నారు. నీ ప్రభుత్వాన్ని ఎవరో పడగొట్టరు, అసలు నీకే ఒక అభద్రతా భావం వచ్చింది. అందుకొరకే నీ ప్రభుత్వాన్ని నువ్వే కూల్చుకుంటావు. మీ ప్రభుత్వం మీ వాళ్ళే నిన్ను పడగొడతారు తప్ప ఆ అభద్రతా భావంతో నువ్వు అనవసరంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు. నీ ప్రభుత్వాన్ని మీ వాళ్ళే కూలుస్తారనేది నీకు కూడా తెలుసు. అందుకొరకే మేము అడుగుతున్నాం, ఇవన్నీ ఏదో మాటలు పక్కతో పట్టించి మళ్ళీ నిన్న ఎన్నికల సభలో ఏం మాట్లాడినావు? మేము స్పష్టంగా హామీ ఇవ్వమంటున్నాం. నువ్వు రైతు బంధు ఏదైతే ఇస్తా అని చెప్పినావో ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏంది? నువ్వు ఎన్నికలప్పుడు చెప్పింది ఏంది? కేసీఆర్ గారు రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే నేను రైతు భరోసా పేరు మార్చి 15,000 రూపాయలు ఇస్తాను. ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నాం. ఏమి కారణం అని అడుగుతున్నాం. ఆనాడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నిన్నేం మాట్లాడిండు? రేపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తాం, లేకపోతే మీకే నష్టం జరుగుతుంది, అమలు కావు అని చెప్పినాం. అంటే ఇది ఎన్నికల ఉల్లంఘన కాదా? ఎన్నికల ఉల్లంఘించినటువంటి వ్యక్తి కావా? ఖచ్చితంగా రేపు జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాం. అంటే ఆనాడేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తివి ఈయన మరలా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే మాకు నష్టం కాదు, మీ ప్రజలే నష్టపోతారు, పార్లమెంట్లో గెలకపోతే హామీలు అమలు కావు అని చెప్పి నువ్వు ఓటర్లను భయభ్రాంతులు చేస్తున్నావా లేదా?
ఓటర్లను భయపెట్టించి ఓటేసుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘన కాదా? ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తలేవా? ఖచ్చితంగా నీ పైన రేపు కంప్లైంట్ ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ శాఖ. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్న విషయం గ్రహించే ప్రజలు సైతం అనుకున్న సంఖ్యలో సభకు హాజరు కాలేదని, ముందుగానే ఓటమిని గ్రహించి కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎంపీ అభ్యర్థిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇంద్రవెల్లిలో అమాయక ఆదివాసీలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే పొట్టన పెట్టుకుందని, ప్రస్తుతం ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తామని మాయమాటలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సీసీఐ, ఎయిర్పోర్ట్, రైల్వే లైన్ వంటి అంశాలను విస్మరించి ప్రస్తుతం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. సీసీఐని ప్రభుత్వం తరపున నడిపిస్తామని, తమ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ముందుకు వస్తే ప్రైవేటుకు అప్పచెప్తామని సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆదివాసీ గూడాలు, తాండాల్లో కనీస సౌకర్యాలు కల్పించిన ఘనత తమ బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, ఈ విషయమై ఆయా ప్రాంతాల్లో పర్యటించేందుకు సైతం సిద్ధమని సవాల్ విసిరారు. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలు, బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయని, ఊరువాడ బీఆర్ఎస్కు ప్రజల నుండి బ్రహ్మరథం లభిస్తోందని అన్నారు. ఓటర్లను బెదిరించి నువ్వు పార్లమెంట్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఓటమి భయం పుట్టుకొస్తుంది. నువ్వు ఓటమి చెందుతావని చెప్పి నీకు అర్థమైంది. ఏదో రకంగా ఓటర్లను ప్రలోభపెట్టి భయపెట్టి పార్లమెంట్లో ఎన్నికల ఓట్లను తీసుకోవాలని చెప్పి ఈయనను పక్కతో పట్టినవు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఈ 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం మాకు తెలుసు మొదటి నుంచి. అందుకొరకే నీకు అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఓడిపోతున్నాడు. ఆదివాసులంటే మీకు ఇంతకుముందే తెలుసు. ఆదివాసులంటే మీకు అలుసా? అసలు ఆదివాసులను చంపింది ఎవరు? 1980లో మరి అలా మరో బలియనవాగా జ్ఞాపకం తెచ్చినట్టు ఆ రోజు ఇందరవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అక్కడ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఇక్కడ అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంపింది ఎవరు? ఇలా ఆదివాసులను అవమానం చేస్తున్నావు. ఇప్పుడు ఆనాడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఇందరవెల్లిలో కాల్పులు జరిపి మరి ఇలా వందలాది మందిని పొట్టన పెట్టుకున్నది కూడా మీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఈ రకంగా ఆదివాసులను అవమానపరిచి, ఆదివాసులను కించపరిచి, మా అభ్యర్థిని కించపరిచినావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆదివాసులను చంపింది మీరే. ఇందరవెల్లిలో వందలాది మందిని పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళా మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారుస్తుంటున్నావు. పెట్టు, బోర్డు పెట్టు. ఎందరు మందిని చంపిందో పేర్లు పెట్టు బోర్డు మీద. ఈ చంపింది మేమే అని చెప్పి క్షమాపణ చెప్తూ అప్పుడు పర్యాటక కేంద్రం మీద పేర్లు రాసుకో. అప్పుడు నువ్వు ఆదివాసులకు క్షమాపణ చెప్పినట్టు అవుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు తన నామపత్రాలను మంగళవారం సమర్పించారు. మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, సీనియర్ నేత యూనుస్ అగ్బానీలతో కలిసి ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు జైనత్లోని సుప్రసిద్ధ ఆత్మలింగ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం ఆయన తన తొలి సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, సీనియర్ నాయకులు యూనుస్ అగ్బానీలతో కలిసి ఆయన నామపత్రాలను ఆర్ఓ కలెక్టర్ రాజర్షి షాకు అందించారు. అంతకుముందు జైనత్ మండలంలోని సుప్రసిద్ధ పెండల్వాడ ఆత్మలింగ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆలయానికి వచ్చిన వారికి నిర్వాహకులు సాదర స్వాగతం పలికి శాల్వాలతో సత్కరించారు. స్వామివారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, ఎంపీటీసీలు భోజన్న, అశోక్, నాయకులు నర్సింగ్రావు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక నామపత్రాలను దాఖలు చేసిన అనంతరం ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఆదిలాబాద్కు ఒరిగిందేమీ లేదని, జిల్లా అభివృద్ధిని కేంద్రం పూర్తిగా విస్మరించిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతమైన పాలన అందించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో జరగవలసిన అభివృద్ధి జరగలేదని, పరిశ్రమలు, రోడ్లు, ఎయిర్పోర్ట్, యూనివర్సిటీ రాలేదని ధ్వజమెత్తారు. మరోవైపు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రశ్నించే గొంతుకగా తనను పార్లమెంటుకు పంపాలని, ఆదిలాబాద్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు పరిరక్షించబడాలన్నా మరి కేంద్రం నుంచి తెలంగాణకు ఆ రోజు మరి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు నాడు తెలంగాణను ఏ రకంగా అయితే సాధించుకున్నామో, ఏ రకంగా అయితే ఉద్యమం చేసి మనం సాధించుకున్నామో ఆ రకంగానే మరి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి పారిశ్రామిక సంస్థలు కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి అనేక కార్యక్రమాల విషయంలో ఇవాళ తెలంగాణకు రక్షగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ దాంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. సరే, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలుగొల్లి మాటలతో చెప్పేసి అమలు కానటువంటి హామీలు ఇచ్చేసి ఇవాళ ప్రజలను మోసం చేసింది. ప్రజలందరూ కూడా 6 హామీలు 420 కోట్ల ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్కు చేసింది ఏమీ లేదు. మొన్న ఇక్కడ సాక్షాత్తు ప్రధానిగా ఉన్నటువంటి పెద్దలు మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఆదిలాబాద్ మీటింగ్ చేసిన సందర్భంలో మరి ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకపోవడం, ఇవాళ ఆదిలాబాద్లో ముఖ్యంగా ఇవాళ ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి కావచ్చు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కు రైల్వే లైన్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్లో టెక్స్టైల్ సంబంధించి కావచ్చు, ఆదిలాబాద్లో విమానాశ్రయం కావచ్చు, ఇంకా చాలా అంశాల విషయంలో కేంద్రం పరిధిలో ఉన్న అంశాలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడం, అదేవిధంగా మా ప్రాంతంలో రెబెల్లో ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ మాట్లాడిన ముందు చెప్పడం జరిగింది అది కూడా కాకపోవడం, అనేకంగా వాళ్ళు వైఫల్యాలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా వీటిని పార్లమెంట్లో ఏ ఒక్క అభ్యర్థి గతంలో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ప్రస్తావించకపోవడంతో మరి ఈ సమస్యల పరిష్కారం కాలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున 2వ సెట్ నామినేషన్ను ఎమ్మెల్సీ దండె విఠల్, నేతలు లోలం శ్యాంసుందర్, జాన్సన్ నాయక్, రామ్ కిషన్ రెడ్డి, మర్సకోల సరస్వతీలు వేశారు. నామపత్రాలను ఆర్ఓ కలెక్టర్ రాజర్షిషాకు అందించారు. హోటళ్ల నిర్వాహకులు నిబంధనలను పాటించని పక్షంలో తగు చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ స్పష్టం చేశారు. బిగ్ బావర్చి హోటల్పై ఇటీవల వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు హోటల్లో తనిఖీలు నిర్వహించారు. వంటకాల నమూనాలను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. పరిశుభ్రత విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించనందున 25,000 రూపాయల జరిమానా విధించారు. హోటళ్ల నిర్వాహకులు నిబంధనలను తప్పకుండా పాటించడంతో పాటు పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ సూచించారు. పట్టణంలోని బిగ్ బావర్చి హోటల్లో బిర్యానీలో బొద్దింక వచ్చిందన్న వార్తా కథనాలకు అధికారులు స్పందించారు. ఆహార భద్రతా అధికారి డాక్టర్ మెట్పెల్లివార్ శ్రీధర్తో పాటు పలువురు అధికారులు మంగళవారం హోటల్లో తనిఖీ నిర్వహించి నమూనాలు సేకరించారు. భోజనం తయారు చేసే గది, వంటలకు వినియోగిస్తున్న వస్తువులు, వాటి నాణ్యత, ఇతరత్ర అంశాలపై వివరాలను సేకరించారు. వంటకాల నమూనాలను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. పరిశుభ్రత విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించనందున 25,000 రూపాయల జరిమానా విధించారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ మాట్లాడుతూ హోటల్ యజమానులు విధిగా నిబంధనలను పాటించాలని సూచించారు. బిగ్ బావర్చి హోటల్పై వచ్చిన కథనాలకు స్పందించి తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. హోటల్ను మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వార్తాపత్రికల్లో ఏదైతే హోటల్ బిగ్ బావర్చి అనే ఆదిలాబాద్లో హోటల్లో ఏదైతే కొన్ని శానిటరీ కండిషన్స్ బాగాలేదని చెప్పేసి ఏదైతే శీర్షిక మీద కథనం వచ్చిందో దాని మీద నేను
యాజ్ ఏ మున్సిపల్ కమిషనర్గా మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు స్టాఫ్తో తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఏదైతే నోటీస్ చేశామో ఇక్కడ కొన్నంత క్లీన్లీనెస్ ఉంది కానీ ఇంకా అప్ టు ద మార్క్ లేదు. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది వర్కర్స్ సేఫ్టీ, వర్కర్స్ హెల్త్ విషయంలో. అలాగే దాన్ని బట్టి ఇంకోటి ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏదైతే పార్సల్స్ వీళ్ళు చేస్తున్నారో అది మనకు స్టాండర్డ్ లెవెల్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు కవర్స్ అనేది కూడా రీప్లేస్ చేసేసి 125 మైక్రాన్స్ కంటే అబవ్ ఉన్న వాటికి ప్లాస్టిక్ యూజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అలాగే ట్రేడ్ లైసెన్స్ మట్టుకు చూస్తే వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ అనేది రెన్యువల్ కూడా అయ్యింది ఈ సంవత్సరం, అప్ టు డేట్ ఉంది. కాబట్టి మీడియా తరపున అన్ని హోటల్స్ కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ ఈ క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలని చెప్పేసి, అలాగే ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకొని ట్రేడ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు మేము మా టీం వాళ్ళు వచ్చేసి ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ట్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ట్రేడ్ లైసెన్స్తో పాటు క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము, వర్కర్స్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ వాళ్ళకు యాప్రాన్స్ కానీ గ్లౌజెస్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తూ, ఎందుకంటే కస్టమర్స్ ఏదైనా హెల్త్ పరంగా వాళ్ళకి ఏదైనా ఇష్యూ జరిగితే ఈ మేనేజ్మెంట్ వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ముందే ప్రికాషనరీ మెజర్స్గా వాళ్ళు ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆహార భద్రతా అధికారి డాక్టర్ మెట్పెల్లివార్ శ్రీధర్ మాట్లాడుతూ హోటళ్ల నిర్వాహకులు తప్పకుండా FSSA లైసెన్స్ తీసుకోవాలని అన్నారు. హోటల్ పరిశుభ్రత విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించనందున జరిమానా విధించడం జరిగిందన్నారు. హైదరాబాద్ ల్యాబ్కు పంపించిన నమూనాల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక అనే శీర్షిక ప్రచురితం అవడం జరిగింది. మరి దాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుసారంగా ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా నేను నుండి మున్సిపల్ కమిషనర్ గారు మా టీమ్స్తో ఈరోజు బావర్చి రెస్టారెంట్కు మేము తనిఖీలు చేయడానికి వచ్చాము. తనిఖీలు చేసిన దగ్గర మాకు కొన్ని గ్యాప్స్ అనేటివి కనబడ్డాయి. ఈ గ్యాప్స్ అన్నిటికీ కూడా మేము దానికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఏవైతే అనుమానాస్పదంగా ఉన్న శాంపుల్స్ని కూడా మేము సేకరించడం జరిగింది. ఆ శాంపుల్స్ని హైదరాబాద్కు టెస్ట్కి పంపిస్తాము. తర్వాత దాని రిజల్ట్స్ ఏమైతే వస్తాయో అయితే సేఫ్ అని వస్తే పర్వాలేదు, సబ్ స్టాండర్డ్ అని వచ్చినా కానీ అన్సేఫ్ అని వచ్చినా కానీ శాఖాపరమైన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఈ ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని హోటళ్ళకు కానీ రెస్టారెంట్లకు కానీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని హెచ్చరికలు మరియు సూచనలు చేయాలనుకుంటున్నాము. అయితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ FSSA లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అయితే 2000కు మించి దినసరి ఆదాయం 2000 లోపు దినసరి ఆదాయం ఉన్నోళ్ళు కంపల్సరీ ఫసాయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2000 పైన ఎవరికైతే ఉంటాయో వాళ్ళు లైసెన్స్ చేసుకోవాలి. ఇదే విధంగా వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైరీ అయిందంటే వెంటనే రెన్యువల్ చేసుకోవాలి. ఇలా కనుక పాటించినట్టయితే మనం FSS యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి 5 లక్షల రూపాయల జరిమానా వేయచ్చు, దానికి జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇదే కాకుండా అన్ని రెస్టారెంట్లకు హోటల్ నిర్వాహకులకు మేము ఒకటి క్లియర్గా చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ నాణ్యతా ప్రమాణాలను అందరూ కూడా తప్పకుండా పాటించాలి. ప్రతి దగ్గర కూడా ఈ హ్యాండ్ వాషింగ్కు సంబంధించి అన్నింటినీ ఏర్పాట్లు కూడా ఉంచాలి. సురక్షితమైన మంచినీటిని అందించాలి. అలాగే హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఏదైనా హార్మ్ఫుల్ కలర్స్ కానీ వాటిని పరిమితులకు మించి వాడకూడదు. అండ్ పూర్తిగా నిషేధింపబడ్డ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అస్సలు వాడకూడదు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకాంక్షించారు. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఆలయాలను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణంలోని రామ్నగర్, తిరుపెల్లి, భాగ్యనగర్, ఇంద్రనగర్ తదితర కాలనీలలో గల హనుమాన్ ఆలయాలను దర్శించుకున్నారు. అదేవిధంగా జైనత్ మండలంలోని పెండలవాడ ఆత్మలింగ హనుమాన్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా వేడుకలను వైభవంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టవలసిన కార్యాచరణ, ఎన్నికల ప్రణాళిక, ఇతరత్ర అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల తీరును గుర్తు చేయాలన్నారు. అదేవిధంగా త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఆదిలాబాద్లోనే ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పర్యటిస్తున్నారని, ఇందులో భాగంగానే కాగజ్ నగర్, ఆదిలాబాద్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నామినేషన్ వేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం, అందుకొరకే మనం ఈరోజు పెద్ద బహిరంగ సభలో, ర్యాలీలో కాదు, మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో కూడా మనకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. మనం ర్యాలీలతోటి, బహిరంగ సభలతోటి నామినేషన్ వేయొద్దని చెప్పి మేము గతంలో శాసనసభ్యులుగా కూడా సింపుల్గా అందరం నామినేషన్ వేసుకున్నాం. అందుకొరకే దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రేమతో, అభిమానంతో, పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో మరి ఈరోజు మనమందరం ఇక్కడ జమైనాం, గుమిగూడినాం. కాబట్టి దయచేసి రేపటి నుంచి ఏదో రేపు కూడా సింపుల్గా ఇలా 2 సెట్లు వేసుకున్నాం, రేపు కూడా 2 సెట్లు నామినేషన్ వేసుకుంటాం. అది మరి ఆనవాయితీ మనం కంపల్సరీ ఒక అభ్యర్థి 4 సెట్లు నామినేషన్ వేసుకుంటాం. అది రేపటికి ముగుస్తుంది. దయచేసి ఎల్లుండి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు అందరం కూడా చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాం. పకడ్బందీగా ఏదైతే మరి మన ఆత్రం సక్కు గారు మరి అందరిని పిలిచి ఏమైతే మాట్లాడి మరి ఈరోజు నాకు అప్పచెప్పిండో, అన్న మీరు ఎన్నికలు చూసుకోవాలా, మరి పార్లమెంటు పరిధిలో మీ అందరితోటి మాట్లాడాలని చెప్పి మరి రోజు కూడా నేను చాలా మన ఇన్ఛార్జీలతోటి, అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడుతున్నాను. అందుకొరకే ఈరోజు రేపటి నామినేషన్ తోటి మరి ఎల్లుండి నుంచి ఏ మండల నాయకులు మేము దయచేసి అందరం కూడా తెప్పించుకున్నాం. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో పర్యటిస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలను విజయవంతం చేయాలని సూచించారు. 52 మండలాలు మరి 6 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి డేట్లు మీరు ప్రకటిస్తే దానికి సంబంధించి మరి 52 మండలాలలో ఏ రకంగా మనం ఆర్గనైజ్ చేస్తాము. కొన్ని తన రామరావు చెప్పినట్టు పెద్దలు కేసీఆర్ సార్ ప్రోగ్రాం కూడా ఉన్నది కాబట్టి మరి మధ్యలో కేటీ రామారావు సార్, అదేవిధంగా హరీశ్వర్ కూడా మన నియోజకవర్గానికి రాబోతారు. కాబట్టి వీటన్నిటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఒక కార్యాచరణ అయితే ఇవాళ పూర్తిగా చేసేస్తే నేను కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. సమయం తక్కువలో కూడా మ్యాక్సిమంగా మీకు అన్ని మండల కేంద్రాలలో వచ్చే ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా నేటితో మీరందరూ కూడా కార్యోన్ముఖులై నన్ను గెలిపించడం కోసం, అదేవిధంగా ఆదిలాబాద్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండాను నిలబెట్టడం కోసం. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేడుకల్లో భాగంగా ఆయా ఆలయాల నుండి చేపట్టిన పల్లకి సేవా కార్యక్రమాలు కన్నుల పండువగా సాగడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. హనుమాన్ జన్మోత్సవ వేడుకలతో పట్టణంలోని ప్రధాన ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పఠనాలు, హోమాది క్రతువులతో ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి. ఆయా ఆలయాల నుండి చేపట్టిన పల్లకి ఊరేగింపు వేడుకలు కన్నుల పండువగా సాగాయి. ఇందులో భాగంగానే సంజయ్ నగర్ కాలనీలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా స్వామివారికి ప్రత్యేక హారతులు అందచేసి ఆరాధించారు. అంతకుముందు ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు జరిపారు. ఆంజనేయ స్వామి భక్తి గీతాలు, జై శ్రీరామ్ నినాదాలతో పల్లకి సేవ ఆద్యాంతం కన్నుల పండువగా సాగింది. అనంతరం ఆలయంలో మహిళలు హారతులు అందచేసి భక్తి భావాన్ని చాటుకున్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి
భక్తులకు ఆశీర్వచనాలను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పల్లకి సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు జరపగా దారి పొడవునా భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కోలాటాలు ఆడుతూ సందడి చేయగా జై హనుమాన్ నినాదాలతో కాలనీ ప్రాంగణాలు మారుమోగాయి. భజన గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాలు పంచుకున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని రామ్నగర్లో గల ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలోనూ వేడుకలు వైభవంగా సాగాయి. ఉదయం నుండే ఆలయంలో భక్తుల తాకిడి కనిపించింది. ప్రత్యేక పూజలతో ఆంజనేయ స్వామిని ఆరాధించారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు హారతులు అందచేసి హనుమంతుడిని కొలిచారు. అనంతరం కాలనీ వీధుల గుండా చేపట్టిన పల్లకి శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. బాజా భజంత్రీల నడుమ పల్లకి ఊరేగింపు చేపట్టారు. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్కు కేంద్ర విదేశాంగ మంత్రి శివశంకర్, ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మంగళవారం స్థానిక రామ్లీలా మైదానంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, లాలా మున్నా, అంకత్ రమేష్, అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నామినేషన్ వేయడానికి ర్యాలీగా వెళ్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు రామ్లీలా మైదానం నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని వివరించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ గారు రేపు 24వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ నామినేషన్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి శివశంకర్ గారు, అదేవిధంగా ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలను కనుల పండువగా జరుపుకున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలతో ఆంజనేయుడిని కొలిచారు. పవనపుత్ర హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. ఆయా గ్రామాల్లోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలలో పవనసుతుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎక్కడ చూసినా సందడి కనిపించింది. హనుమాన్ జన్మోత్సవ వేడుకలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. బేలా మండలంలోని సిరిసన్న గ్రామ శివారులో గల హనుమాన్ ఆలయం ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడింది. హనుమాన్ దీక్షాదారులు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.
గత 34 సంవత్సరాలుగా ఆలయంలో హనుమాన్ దీక్షాధారణ చేపడుతున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు హారతులతో ఆరాధించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. పూజల అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. హనుమాన్ దీక్షల ప్రాశస్త్యాన్ని, ఆలయంలో చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల తీరును దినేష్ మహారాజ్ వివరించారు. మార్చి 13, 1989లో ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 34 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ మాల స్వాములు దీక్షాధారణ చేసుకుంటున్నారు. 2020 మా నాన్నగారు చనిపోయారు తర్వాత కూడా ఇక్కడ స్వాములు బాగా మంది దీక్ష నిరంతరం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా తీసుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం స్వాముల సంఖ్య పెరుగుతూనే ఉంది. వాళ్ళు 41, 21, 11 రోజుల దీక్ష ఇలా తీసుకుంటున్నారు స్వాములు. అటు తాంసీ, భీంపూర్ మండలాల్లోని గ్రామ గ్రామాన హనుమాన్ జన్మోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకొని పవనసుతుడికి ప్రత్యేక పూజలు చేశారు. తాంసీ మండల కేంద్రంలోని దక్షిణ ముఖ ఆంజనేయ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం, అభిషేకం, హారతి వంటి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజా కార్యక్రమాలను పూజారి జూకంటి సతీష్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. మరోవైపు తలమడుగు మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ప్రధాన అర్చకులు పీతాంబర్ నేతృత్వంలో శాస్త్రోక్తంగా పూజాది క్రతువులను నిర్వహించారు. అదేవిధంగా కోసాయి గ్రామంలో వెలసిన పురాతన సంకట మోచన హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భారీ ఎత్తున భక్తులు హాజరు కాగా ఆంజనేయ స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుభాష్, దుర్వ దాదేరావు పటేల్, ప్రహ్లాద్, జ్ఞానేశ్వర్, కొడప రామారావు, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. అటు సుంకిడి గ్రామ శివారులో గల సంకట మోచన్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్, నాయకులు ప్రమోద్, సురేందర్ యాదవ్, సుమన్, ప్రవీణ్, అభిరామ్ రెడ్డి, రవికాంత్ యాదవ్, రమాకాంత్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకాంక్షించారు. పౌర్ణమి శుభ సందర్భంగా మొత్తం యావత్ భారతదేశంతో పాటు తెలంగాణ అంతటా మరియు బోత్ నియోజకవర్గంలోని ప్రతి మూలల నుంచి ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క జయంతి జరుపుకుంటారు. కాబట్టి ఈ శుభ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖశాంతులతో ఇల్లాగల్లా చల్లగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలు మంచిగా ఉండాలి, రాబోయే క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి, ప్రత్యేకంగా మన నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ
అటు మండలంలోని కోడత్ గ్రామంలోనూ హనుమాన్ జన్మోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. గ్రామస్తులంతా పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలతో పాటు హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం డప్పు చప్పుల నడుమ చేపట్టిన పల్లకి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. గ్రామస్తులంతా ఊరేగింపులో పాల్గొనడంతో హనుమాన్ నామస్మరణతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. గత 10 ఏళ్లుగా ఆలయంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నామని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ వేడుకలను జరుపుకుంటున్నామని, ఆంజనేయ స్వామి కృపతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఆదిత్య కందేష్కర్ సొసైటీ చైర్మన్ ఆదిత్య కందేష్కర్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేయడంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ హితమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిత్య ఖందేష్కర్ సొసైటీ చైర్మన్ ఆదిత్య ఖందేష్కర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమ అతిథులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదిత్య ఖందేష్కర్ సొసైటీ ద్వారా దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేయడంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఆదిత్య ఖందేష్కర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ప్రఫుల్ వజయ్, బండారి దేవన్న, అస్తాక్ సుభాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ व्हील चेयर दान कर रहे हैं. मेधा ब्लड डोनेशन कैंप यहाँ पर चल रहा है. గజమాలతో ఎమ్మెల్యే గారు అభినందిస్తున్నారు. బర్త్డే పుట్టినరోజు సోని. సామాజిక దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆదిత్య ఖందేష్కర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజ హితమే ధ్యేయంగా సొసైటీ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు అన్ని రకాలుగా ఆయురారోగ్యాలతో ఆదిత్య ఖండేశ్వర్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా స్థానిక విజయ హనుమాన్ ఆలయం నుండి సోమవారం సాయంత్రం పల్లకి శోభాయాత్రను వైభవంగా చేపట్టారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం స్థానిక విజయ హనుమాన్ ఆలయం నుండి చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం యాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగురామన్న పల్లకి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వారికి నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. పల్లకికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పల్లకి సేవను ప్రారంభించారు. అదేవిధంగా హనుమాన్ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంలో ఉంచి యాత్రను చేపట్టారు. దారి పొడవునా భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళహారతులను చేతబట్టుకొని ముందుకు నడవగా డీజే గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాషాయ ధ్వజాలను చేతపట్టుకొని ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి నామస్మరణతో పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర సాగింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరువాడ వైభవంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు. ఆంజనేయ స్వామి నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. పల్లకి ఊరేగింపు, శోభాయాత్రలతో వెలువెత్తిన ఆధ్యాత్మిక శోభ. ఓమాది క్రతువులతో పవనసుతుడిని ఆరాధించిన భక్తజనం. ఆదివాసీ అభ్యర్థిని అవమానించేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. యావత్ ఆదివాసీ సమాజానికి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. 50 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని విస్మరించిందని ఆక్షేపణ. సీఎం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజం. పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యం. నామపత్రాలను దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఉమ్మడి జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి జోగు రామన్న. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.